హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. మీకు ఈరోజు దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ. ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాలో ఈజీగా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ దొండకాయ మసాలా కర్రీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా తినేస్తారు. సో మీరు లంచ్ బాక్స్కి ఈజీగా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో చాలా ఈజీ రెసిపీ. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో అది ఎలా వచ్చిందని కామెంట్లో ఒకసారి మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో దొండకాయ కర్రీలో ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాలో ఎలా ప్రిపేర్ చేయాలని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి. చూసి లాస్ట్ వరకు నాకు కామెంట్లో మెన్షన్ పెట్టండి. సో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక 500 గ్రామ్స్ అనేది దొండకాయలు తీసుకున్నాను. దొండకాయల్ని ముందు నుంచి తొడిమా, సో లాస్ట్ తొడిమాను కట్ చేసుకొని మధ్యలో కట్ చేస్తున్నాను. అట్లా 4 స్టెప్స్ లాగా కట్ చేస్తున్నాను. ఆ విధిలాని కట్ చేసేసుకోవాలి దొండకాయలు అనేది. నెక్స్ట్ ఇంకో దొండకాయ కూడా నేను సేమ్ అలానే ఫస్ట్ అండ్ లాస్ట్ది బ్యాక్ అనేది కట్ చేసేస్తున్నాను. సో అలా 4 స్టెప్లో అని కట్ చేస్తున్నాను దొండకాయలు అనేది. సేమ్ ఆ విధిలోనే మీరు దొండకాయ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని దొండకాయలు సేమ్ అలా 4 స్టెప్లోనే కట్ చేసుకున్నాను. సేమ్ అలానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్లో నేను కొన్ని గుప్పెడన్ని పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాను లైట్గా. సో అలా లైట్గా వేయించుకుంటున్నాను. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 50 గ్రామ్స్ డ్రై కోకోనట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. ఇది డ్రై కోకోనట్ వేయించుకుంటున్నాను లైట్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్లో నేను ఒక 2 పెద్ద ఆనియన్ కట్ చేసి వేయించుకుంటున్నాను లైట్గా కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ ఇక్కడ నేను అవన్నీ మిక్సీ గ్రైండర్లో వేసి మిక్సీ అనేది పట్టేస్తున్నాను. సో మధ్య మధ్యలో కొద్దిగంట వాటర్ వేస్తూ దాన్ని గ్రేవీలాగా పట్టేస్తున్నాను మొత్తము మిక్సీలో. సో మొత్తం అదంతా మసాలా అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరక ఉండకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న ఆనియన్ కట్ చేసిన యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగంత కరివేపాకు యాడ్ చేశాను. సో అదంతా మంచిగా వేయించుకుంటున్నాను లైట్ కలర్ వచ్చే వరకు. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 2 టమాటో కట్ చేసి యాడ్ చేశాను. సో అదంతా మంచిగా వేయించుకుంటున్నాను. టమాటో అనేది పచ్చివాసన వేయేంత వరకు కొద్దిగంత వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్న దొండకాయలను దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు సాల్ట్ అనేది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను 1 టేబుల్ స్పూన్. సో అదంతా మంచిగా కలుపుకుంటున్నాను లైట్గా అనేది మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకొని నేను ఇక్కడ 3 to 4 మినిట్స్ వరకు క్యాప్ అనేది పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక క్యాప్ తీసేస్తే దొండకాయ అంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా కొద్దిగా పైన తేలుతుంది. ఆ వరకు కొద్దిగంతా మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇక ముందుగా పట్టిన గ్రేవీ అంతా దాంట్లో యాడ్ చేస్తున్నాను మసాలాదంతా. నెక్స్ట్ ఇక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. నెక్స్ట్ ఇక మనకు టేస్ట్ తగినంత కారం వేసాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూనే కారం వేసాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగంత వాటర్ అనేది యాడ్ చేశాను. సో అదంతా మంచిగా కలుపుకోవాలి. మంచిగా అంతా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అనేది క్యాప్ అనేది పెట్టేసేయాలి. ఒక 5 to 7 మినిట్ వరకు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి పెట్టేయాలి. మధ్య మధ్యలో క్యాప్ అనేది తీసుకుంటా కలుపుకోవాలి. సో కింద అడుగు అనేది అంటకుండా ఉంటుంది. మధ్యలో తీసి కలుపుకోవాలి. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత నెక్స్ట్ క్యాప్ అనేది పెట్టేయాలి. ఇంకా 3 to 4 మినిట్స్ వరకు క్యాప్ అనేది పెట్టేయాలి. నెక్స్ట్ క్యాప్ తీసి చూస్తే చూడండి ఈజీగా మన దొండకాయ కర్రీ అనేది అయిపోయింది. పైన ఆయిల్ ఎలా తేలుతుంది చూడండి. అలా ఆ విధిలో వచ్చే వరకు కర్రీ అనేది మంచిగా ఉడికించుకోవాలి. ఈజీ టైప్లో దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపించాను. సో నెక్స్ట్ ఒక చిన్న బౌల్ దొండకాయ కర్రీ అనేది సర్వ్ చేసుకుంటున్నాను. ఈజీగా దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపించాను.
కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేసి నా కామెంట్లో మెన్షన్ చేయండి కర్రీ అనేది ఎలా అయిందని. ఈ కర్రీ మీరు చపాతీతో కానీ పూరితో కానీ తింటే చాలా బాగుంటుంది. కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేసి నా కామెంట్లో మెన్షన్ పెట్టండి ఫ్రెండ్స్. ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.